బీసీఏలో చేర్చి బట్టలు కుట్టే టెండర్స్ను మేరు కులస్తులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేరు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మేరు కుల జేఏసీ ప్రతినిధులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తాము టైలర్ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని, కుల వృత్తులు కులాలో బీసీఏలో ఉన్నప్పటికీ తమ మేరకులం మాత్రం బీసీడీలో ఉందని చెప్పారు. అందువలన తమకు విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి రిజర్వేషన్లు అందక అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నామంటూ మేరు కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యతనిచ్చి నామినేటెడ్ పోస్టులు కేటాయించారని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి వరకు రాజకీయంగా చాలా వెనుకబడిపోయినారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మా కుల అభివృద్ధి కొరకు వెంటనే బీసీడీలో ఉన్నటువంటి బీసీడీని సవరించి బీసీఏలోకి మార్చి, అదేవిధంగా మా కుల వృత్తి అయినటువంటి టైలర్ సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈ రోజు మా మేరు కులస్తులు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంకు మేము చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు మా కులాన్ని పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరు కుల సంఘాలన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా మేరు కులస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం కృషి చేశాం. మరి మా ఆలోచన మేరకు